వెల్కమ్ టు జస్ట్ ఆర్గ్యుమెంట్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నాకు తెలిసి నేను అనుకునే ఆన్సరే కరెక్ట్ అని నేను చెప్పను. ఎందుకంటే దీనికి ఆన్సర్ అనేది ఒక డిఫైన్డ్గా ఏం లేదు. ఎవరి నమ్మకాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ఇంతగా క్వశ్చన్ ఏందనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడా లేడా, దయ్యాలు ఉంటాయా లేవా? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నన్ను మా పాప అడుగుతుంది. అప్పుడు నాకు తోచిన ఆన్సర్ చెప్తూ ఉంటాను. నాకు అనిపించింది ఎంతవరకు తను నమ్ముతుంది, అంటే ఎలా చెప్తే బెటరు పిల్లలకి అని, వాళ్ళు ఏది తీసుకోగలరు అని. సో డెఫినెట్లీ నాకు తెలిసి చాలామంది ఇలాగే చెప్తూ ఉంటారు కూడా. స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు ఇలాగే చెప్తున్నారు. వాళ్ళకి అంటే ఒక ఇమాజినరీ కాన్సెప్ట్లా కాకుండా అక్కడ దేవుడు ఉంటారు, స్కైలో ఉంటారు, ఆ క్లౌడ్స్ మీద ఉంటారు అని సినిమాల్లో చూపించినట్టు కాకుండా మనం వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే దేవుడు అనేది ఒక బిలీఫ్ లాగా, అంటే మన బ్రెయిన్కి ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక కాన్ఫిడెన్స్ని, ఏదైనా దాన్ని కన్విన్స్ చేయడానికి, మన బ్రెయిన్ని మనం కన్విన్స్ చేయడానికి మనం ఒక వర్చువల్గా దానికి చెప్పి, సో నువ్వు ఇది బిలీవ్ చేస్తే నీకు ఇది అవుతుంది అని మనం దాన్ని కన్విన్స్ చేసినప్పుడే మనం చేయగలం. యాక్చువల్లీ మనకి సపోజ్ దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఇది కావాలి అని మనం ప్రే చేసాము అంటే ఇండైరెక్ట్గా అది మన బ్రెయిన్ని కన్విన్స్ చేయడమే. వన్స్ మన బ్రెయిన్ని కన్విన్స్ చేసాము అంటే అది నమ్మితే ఖచ్చితంగా దాన్ని మనం అచీవ్ చేయడానికి మనకు సో మెనీ వేస్ అది చెప్తుంది ఆటోమేటిక్గా. దాన్ని మనం నమ్మించేలా చేయడం అనేది అంత ఈజీ కాదండి. మన బ్రెయిన్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం అంత ఈజీ కాదు. అంటే రెగ్యులర్గా మనం ఏదైనా చెప్పినా అది నమ్మదు. ఈవెన్ నమ్మదు అంటే మన బ్రెయినే మన మాటలు నమ్మదు, దాన్నే నమ్మదు. కాబట్టి దానికి పాజిటివ్గా ఒక ఖచ్చితంగా ఇలా అని ఒక డిఫాల్ట్గా ఎలా అంటే మనం అందరూ నమ్ముతుంటే అది కూడా మనం జనరల్గా మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇలా చేస్తే అది అవుతుంది, ఇలా చేస్తే అలా అవుతుంది, ఇలా చేస్తే అలా అవుతుంది అని అందరూ చూపిస్తుంటారు, మనం చేస్తుంటాము. సో బ్లైండ్గా అది బిలీవ్ చేస్తుంది. సో ఏదైనా పాజిటివ్ కానీ ఏదైనా మంచి విషయం, మనకు మంచి కాన్ఫిడెన్స్ రావాలి ఏదైనా అచీవ్ చేయడానికి అన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రేయర్ చేసామంటే డెఫినెట్గా ఇట్ విల్ గివ్ సూపర్ పవర్. అది ఎవరో దేవుడు ఇస్తున్నాడనో లేక నిజంగానే ఏదైనా వస్తుంది కాదు, ఖచ్చితంగా మన బ్రెయిన్లోనే మనం ఒక సూపర్ పవర్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదే గాడ్. సో పిల్లలకి కూడా అలా చెప్పడం వల్ల వాళ్ళకి కూడా ఎప్పుడన్నా లో అనిపించినప్పుడు, సమ్ టైమ్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లేనప్పుడు దే విల్ ప్రే సమ్ ఫర్ గాడ్. కొన్నిసార్లు చూస్తున్నాం కదా, హనుమాన్ అను లేకపోతే ధైర్యం రావడానికి అలా అను, వాళ్ళు అనుకోగానే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో సెట్ అయిపోతుంది. సో దే విల్ డూ ఎనీథింగ్స్ అలా మనం ఒక పాజిటివ్ థింగ్ని వాళ్ళ బ్రెయిన్లో చెప్పాలి. సో అందుకోసమే మనం ఇలా చేస్తున్నాము, ఇలా నమ్ముతున్నాము అని. ఇక పూజలు ఎందుకు చేస్తారు, ఆ ఫొటోస్ ఇలా ఉంటారు అలా అని నేను అంత రిలీజియస్ గురించి మాట్లాడట్లేదు. కామన్గా ఏ గాడ్ అయినా కానీ ఒక కామన్ పాయింట్ ఉండాలి. మన రెగ్యులర్ పనులు చేస్తున్నప్పుడు మనం బ్రెయిన్ని మన మాట వినేలాగా మనం కాన్సన్ట్రేట్ చేయలేం. సో మనం పెట్టుకున్నామంటే ఒక టైం అనో లేకపోతే ఒక సిస్టమ్ లాగా, ఒక ప్రాసెస్ లాగా మనం అక్కడికి వెళ్ళి ప్రే చేస్తున్నాం. సో అప్పుడు మనం ఖచ్చితంగా ఒక రూల్స్ సిస్టమ్స్ పెట్టినప్పుడు బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండడానికి ట్రై చేస్తుంది. దానికి తోడు నేనేది నమ్ముతానంటే, ఇంకా ఈ పూజలు చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కానీ ఒక స్పెషల్ అకేషన్, ఒక స్పెషల్ మూడ్ క్రియేట్ అవుతుంది మన బ్రెయిన్లో. అది పాజిటివ్గా క్రియేట్ అవుతుంది. సో అది మనకి చాలా హ్యాపీని ఇస్తుంది. సో ఆటోమేటిక్గా అది మనకి మంచి జరుగుతుంది. సో నమ్మచ్చు. ఇక దయ్యం అనే విషయం అయితే నాకు తెలియదండి, ఏ ఆన్సర్ చెప్పాలో కూడా తెలియదు. నేనైతే లేదు, దయ్యాలు లేవనే చెప్తుంటాను. ఒకవేళ ఉన్నాయి అని దానివల్ల అది ఉన్నాయి అని నమ్మించడం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటో నాకైతే తెలియదు, ఇంతవరకు చూడలేదు, ఆలోచించలేదు, నాకు తెలియలేదు. మీకు తెలిస్తే చెప్పండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా మీకు నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కాకపోతే ఇంకో వీడియో నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.